ప్రస్తుత రోజుల్లో 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు బతకడమే మహా గొప్ప. 40 ఏళ్ళు రాగానే ఏదో ఒక రోగం వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారికే బీపీ, షుగర్, గుండె జబ్బులు వస్తున్నాయి. కానీ ఆ దేశంలో 100 ఏళ్ల పైబడిన మనుషులు 1,00,000కు చేరులో ఉన్నారు. మామూలుగా మన దేశంలో 100 ఏళ్ల పైబడిన వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటిది 100 ఏళ్లు దాటిన వారు అక్షరాల 99,763 మంది ఉన్నారు. ఆ దేశం ఏదో కాదండి, జపాన్. ఇక్కడ 100 ఏళ్లు పైబడిన వారి సంఖ్య దాదాపు 1,00,000కు చేరుకుని రికార్డు సృష్టించింది. జపాన్ దేశంలో జనాభా విషయంలో చాలా విచిత్రకరమైన ధోరణి కనిపిస్తోంది. ఇది వినడానికి కొంత ఆసక్తిగా కూడా ఉంటుంది. ఓవైపు దేశంలో 100 ఏళ్ల పైబడిన వారి సంఖ్య సరికొత్త రికార్డు సృష్టిస్తుంటే, మరోవైపు జనాభా విపరీతంగా తగ్గడం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రెండు అంశాలు దేశ భవిష్యత్తును తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నాటికి జపాన్లో 100 ఏళ్లు పైబడిన వ్యక్తుల సంఖ్య దాదాపు 1,00,000కు చేరువలో ఉండి రికార్డు సృష్టించింది. జపాన్లో 99,763 మంది సెంటినేరియన్లు అంటే 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఇది గత ఏడాది కంటే 4,644 మంది అధికం. ఈ సంఖ్యలో 88% మంది మహిళలుండగా 12% మంది పురుషులున్నారు. అంటే సుమారు 87,800 మంది మహిళలుండగా మిగిలిన వారు పురుషులు. ఇది వరుసగా 55 సంవత్సరాలుగా 100 ఏళ్ల వయసు పైబడిన వారి రికార్డు నమోదు చేసినట్టు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జపాన్ దేశంలో ఇంత ఎక్కువ సంఖ్యలో వృద్ధులు ఉండడానికి చాలా కారణాలున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, అధునాతన వైద్య సదుపాయాలు, జీవన శైలి కారణంగా చాలా ఏళ్లు జీవిస్తున్నారు. జపనీయులు ఎక్కువగా చేపలు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటారు. చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రోగాలు దరిచేరవు. వాళ్ళు నిత్యం వ్యాయామం కూడా చేస్తుంటారు. అందుకే జపాన్ జీవితకాల ఆయుర్దాయం ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటుంది. మహిళలకు సగటున 87 ఏళ్ళు, పురుషులకు 81 ఏళ్ళు ఉంటుంది. అయితే జపాన్లో రికార్డ్ స్థాయిలో ఆయుర్దాయం ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లను కూడా తెచ్చిపెడుతోంది. దేశంలో అత్యధికంగా వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు పింఛన్ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, శ్రామిక శక్తి లోపాలు ఎక్కువ ఎదురవుతున్నాయి. అలాగే జనాభా సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. జపాన్ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఎక్కువ మంది పిల్లలను కనేందుకు యువతను ప్రోత్సహిస్తోంది. జపాన్లో అత్యంత వయోవృద్ధురాలు టోమికో ఇటోకా. ఆమెకు 116 సంవత్సరాల వయసు. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది. ఆమె వంటి వారు ఆరోగ్యకరమైన జీవితానికి ప్రేరణ. జపాన్ ఈ రికార్డును సెప్టెంబర్ 15న జరిగే రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే సందర్భంగా గుర్తు చేసుకుంటుంది. వృద్ధులకు బహుమతులు, సన్మానాలు చేస్తుంది. మొత్తంగా జపాన్ దేశం ఆరోగ్యకరమైన జీవనం ద్వారా దీర్ఘాయువు సాధ్యమని నిరూపించింది. భారతదేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనుసరిస్తే మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.